రాజు ఏడికి పోయినారాయన? తెలియదు పటేల. నీ కొడుకు ఏడికి పోయిండో నీకు తెలియదా? ఇంత బందోబస్తున్న గడి దాటి మీ బిడ్డ బయటికి పోయిన సంగతే మీకు తెలియలేదు. గాలి నా కొడుకు, వాడు ఏడికి పోయింది నాకెట్లా తెలుస్తుందయ్యా? కనీసం వాడు మా ఇంటికి పెళ్లి పెత్తనానికి వచ్చిన సంగతి నీకు ఎరుకేనా? నిన్నే నారాయణ. తెలియదు పటేల. ఇప్పుడు అర్థమైందా నేను నిన్నెందుకు పిలిచిన్నో? నా మేనకోడల మీద నాకు నమ్మకం ఉంది. నా కూతురు చేసిన తప్ప చేయదని. నా కొడుకు మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఆడు అసంటోడు కాదు పటేల. ప్రేమకు అసంటోళ్ళు గిసంటోళ్ళని తెలియదు నారాయణ. గాలొచ్చిన సంగతి చెట్టు ఆకు చెప్తది, వానొచ్చిన సంగతి మట్టి వాసన చెప్తది. కానీ ప్రేమించిన సంగతి కన్నవాళ్ల ప్రేమ సచ్చినట్టునే తెలుస్తుంది. వారం రోజులు గడువిస్తాను. నీ కొడుకొచ్చి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే ఈ ఊళ్ళో బతుకుతాడు. లేదంటే ఊరికి ఉత్తరాన నిన్ను ఉట్టికేలాడదీస్తాను. రే రాజు, ఏంద్రా ఊళ్ళో లొల్లి? అరే పోయి శంకర్ పటేల్ మేనగొడ్డలో దొరికిందారా? బాగా ఇరికినవురా. ఇప్పుడు ఏం చేద్దామని? ముందు శైలి ఎక్కడున్నదో వెతుకుదాం రా. శివన్న చెప్పు. అరే నేను రాజును రా. తెలుసులే గానీ చెప్పురా రాజుగా, ఏంది విషయం? అరే శైలు మిస్ అయిందిరా. ఆ పిల్లలు మంచిగా లేపుకెళ్ళి ఇప్పుడు మిస్ అయిందంటే ఫాల్తుగా. మన ఊరు సంగతి తెలిసి గట్టి ఎట్లా లేపుకొస్తారా? అరే ఏం మాట్లాడతాను రా? రేపు మా ఇంట్లో ఎవరు ఉంటే లేరు, హైదరాబాద్ తీసుకెళ్లి చార్మినార్ చూపిస్తావు అని అడిగింది. సరే అని తీసుకొచ్చిన. అరే అది కాదురా, నువ్వు నా చెడ్డి దోస్తు కాబట్టి నేను నీ మాట నమ్ముతా. నా శంకర్ పటేల్ ఎందుకు నమ్ముతారా? మళ్ళీ మొన్న వాళ్ళ ఇంటిపై సంబంధం కూడా మాట్లాడిను. రే రాజుగా, వస్తే శైలితో రా, లేకుంటే రాకు. వస్తే మాత్రం ఉట్టి బలైతు. అరే శంకర్ పటేల్ మనుషులు నన్ను బేబీ గారిని కొట్టిండ్రా. అప్పటికెళ్ళి బండి కూడా పెడతలేనురా. నా గురించి ఇడిసేయి. నువ్వెట్లున్నావురా? మంచిగా ఉన్నావా? నువ్వు వేడున్న మంచిగా ఉండాలిరా. అరే అసలు స్టేషన్లో దిగిందా, మధ్యలో ఎక్కడైనా దిగిందా, అసలు బలవంతంగా ఎవరైనా తీసుకుపోయినరా? ఏం అర్థమైతలేదురా. ఎవరో బంధువులు కలిసి ఉంటారా, వాళ్ళతో పోయి ఉంటది అంతే. పోతే శంకర్ పటేల్ తెలుస్తుంది కదరా, ఇట్లా లొల్లేందుకు అవుతుంది? అది కరెక్టే. బాబు ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. చంద్రంగాడు అంతా చెప్పిండు. నువ్వెట్లున్నావురా? నేను చక్కగా చదువుకోపోయి ఉండొచ్చు, నేను ఖాళీగా లెక్క తిరిగి ఉండొచ్చు, నువ్వు నీ మాటలు నేను ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్లలు లేకపోయేంత గలీజ్ పని నేను చేయలేదు బాబు. ప్రేమించని చెప్పే ధైర్యమే నీకు లేకపోయా, ఇంకా లేకపోయే ధైర్యం నీకే నుంచి వస్తుందిరా. కానీ ఈ మాటలన్నీ ఆ శంకర్ పటేల్ నమ్మడరా. వారం రోజులు గడువు పెట్టండి. నువ్వు రాకపోతే నన్నుట్టి గడతాడట్రా. నువ్వు తప్పు చేయలేదని నీ ఊరోళ్ళు నమ్మాలన్నా, ఆ దొర నమ్మాలన్నా నువ్వు ఒక్కని వస్తే సరిపోదు బిడ్డ. ఆ పిల్లని కూడా తీసుకురావాలి. నేను ఎట్లయినా తీసుకొస్తా బాబు, నువ్వు జాగ్రత్త. అరే రాజు, నువ్వు బిడ్డ కాడిసంది నిన్ను ఇచ్చిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలే. నిన్ను చూడకపోతే బుగులైతుందిరా. నువ్వు తెలియరా బిడ్డ?